నిజంగా అసలుకి జగన్ గురించి ఆ భీమవరం ప్రజలు అంత తండోపతండాలుగా రావడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. అంటే అప్పట్లో మనం పవన్ కళ్యాణ్ గురించి అంతమంది రావడం చూసినాం. తర్వాత ఇప్పుడు జగన్ గారు వస్తుంటే అంతమంది జనాలు చూడడం నిజంగా మైమర్పిస్తుంది ఇది. ఆ పేద ప్రజల గురించి, ఆక్వా రైతుల గురించి రావడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడము నిజంగా ఒక కొత్త ఇనిషియేటివ్. అంటే ఎన్ని రోజుల నుంచి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారు, అసలుకి పార్లమెంట్ కి వస్తలేడు, అసలుకి ఏం చేస్తలేడు అన్నట్టు ఇట్లా మాట్లాడారు. కానీ అసెంబ్లీ ఆ అసెంబ్లీకి రావడం లేదని చెప్పేసి అని అన్నారు. కానీ ఇప్పుడు లైక్ ప్రజల కష్టాలు ఏంటని తెలుసుకోవడానికి ఫస్ట్ అడుగు భీమవరంలో వేసిండు. ఇప్పటి నుంచి జగన్ అన్న అంటే ఏదో చూపిస్తాడని చెప్పేసి నేను అనుకుంటా. ఎందుకనంటే ఒక 2 సంవత్సరాలు అవుతుంది ఆంధ్రలో ప్రభుత్వం వచ్చి ఏ మాత్రం అంత డెవలప్మెంట్ కూడా లేదని నాకు పర్సనల్ గా అనిపిస్తుంది. సో అన్నొచ్చింది కాబట్టి ఇంకా ఇప్పటికైనా ప్రతిపక్ష హోదాలో ఉండి వాదిస్తాడని చెప్పేసి చాలా మట్టుకి మేము ఏమంటారు హోప్స్ పెట్టుకున్నాము. సో ఈ మా హోప్స్ ని కంపల్సరీ నిలబెడతాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సార్, అందులో ఒక ఇన్సిడెంట్ ఏంటంటే జగన్ అన్న గారు కొద్దిగా కింద పడబోయారు. అక్కడ జనాలు మొత్తం పట్టుకొని మరి ఏదో దేవుణ్ణి కాపాడినట్టు ఫీల్ అవుతున్నారు. దీనిపైన మీ కామెంట్? అది ఎవరున్నా ఏ రాజకీయ నాయకుడు ఉన్నా సరే, లైక్ ఒక రాజకీయ నాయకుడు కింద పడుతున్నానన్నా లేకపోతే కింద పడ్డా సరే లేపడమైనా సరే ఏదో నమస్కారానికి ప్రతి నమస్కారం అన్నట్టు వాళ్ళ గురించి అంత దూరం నుంచి వచ్చి వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి వచ్చింది కాబట్టి లైక్ ఆయన కింద పడడానికి పోతున్నాడంటే లైక్ అట్లా పట్టుకోవడం అది వాళ్ళ అభిమానం. అర్థమైందా? కానీ జగన్ దగ్గర నుంచి కరెక్ట్ ఒక ఇనిషియేటివ్ బయటకు వచ్చిందని అంటే లైక్ బయటకు వచ్చి లైక్ పేద ప్రజల గురించి ఆలోచించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడానికి వచ్చింది కాబట్టి నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇకపై ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే లైక్ ప్రభుత్వం తరపు నుంచి లైక్ వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి బాగోగులు చూసుకుంటాడని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకోటి వైఎస్ఆర్సీపీ నాయకులకి నేను చెప్పాల్సింది అంటే జగన్ గారు కాకుండా పేర్ని నానికైనా సరే, గుట్కా నానికైనా సరే, ఇంకా కొడాలి నానికైనా సరే, ఎవరికైనా సరే చెప్పేది ఏంటంటే ఏదైతే జగన్ వెళ్తుండో ఆయన మార్గంలో మీరు నడవండి, అంతేగాని లుచ్చ రాజకీయాలు అయితే మీరు చేయకండి. అర్థమైందా? జగన్ అనేటోడు ఎంత మంచి మనిషో లైక్ పేద ప్రజలకి ఎంత మంచి చేసిండో అదంతా తెలుసు. కానీ మీ వల్లనే ఆ సీఎం పదవి పోయిందని చెప్పేసి మేము మనస్ఫూర్తి అనుకుంటున్నాము. సో అట్లాంటి పనులు చేయకుండా నిజంగా మీరు కూడా ఒక గ్రామానికి వెళ్ళి లేకపోతే ఒక వేరే ప్రదేశానికి వెళ్ళి వాళ్ళ బాగోగులేందో లేకపోతే వాళ్ళ కష్ట సుఖాలేంటో తెలుసుకొని ప్రజల కోసం పోరాడండి. ప్రజల కోసం పోరాడినోడు కంపల్సరీ ఎప్పుడైనా సరే ఒక మంచి పదవి వస్తుంది. సో దాని గురించి వెయిట్ చేయండి, అంతేగాని పవన్ కళ్యాణ్ అలా అన్నాడు, పవన్ కళ్యాణ్ ఇలా అన్నాడు అని చెప్పేసి దాని దీంట్లోకి వెళ్ళకుండా మీ రాజకీయం ఏదో ప్రతిపక్ష హోదాలో ఉండి మీరు అది చేయండి. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే జగన్ గారు చంద్రబాబు గారిని నేను ఇది చేసినా మీరు ఎందుకు చేయట్లేదు, రేట్లు ఎందుకు పెంచుతున్నారు, నా ప్రభుత్వం ఉన్నప్పుడు రేట్లు తక్కువ ఉండే అని చెప్పేసి రై 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 అని ప్రతి క్వశ్చన్కి రై 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 అని ఊళ్ళలు వేస్తూ ఆయన క్వశ్చన్ అడగడం మీకు ఎలా అనిపించింది? అది చాలా ఏమంటారు రేట్ల గీట్లు అనేది మనం ఏవైతే మనం చేసుకుంటామో దాంట్ల వల్ల పెరుగుతాయి. అంతేగాని ఏమంటారు ఆయన 10,000 ఉండు ఈయన 10,000 ఉండు దాని వల్ల రేట్లు పెరిగినాయి దీని వల్ల రేట్లు పెరిగినాయి అంటే అవన్నీ ఉట్టి మాటలు. మీ ప్రభుత్వం కరెక్ట్ ఉంటే మా లాంటి సామాన్య వ్యక్తులకి అన్ని కరెక్ట్ ధరలాగే వస్తాయి, మేము కరెక్ట్ సుఖంగానే ఉంటాం. కానీ మీలో మీరు గొడవడి మా పేద ప్రజల మీద మీరు ఒక ఏమంటారు లైక్ ఒక రకంగా అహంకారం చూపెట్టడం, అహంకారం వెళ్ళి మా మీద రేట్లు ఎక్కువ అయిపోవడము, మాకు వచ్చే జీతాలు సరిపోక మేము అప్పులు చేసుకుంటున్నాము. సో ఏదైనా సరే ఎవరైనా సరే జగన్ అయినా సరే లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా సరే రేపటి పవన్ కళ్యాణ్ అయినా సరే ఎవరైనా వచ్చినా లైక్ ప్రజల గురించి ఆలోచించి లైక్ ఒక స్టాండ్ తీసుకుంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయన క్రేజ్ ని చూసి ఏం మార్పులు చేసుకోవాలంటారు? మార్పులు అని అంటే చేస్తాం అని చెప్పేసి కొన్ని చేయట్లేదు, కొన్ని చేస్తున్నారు. సో ఏ విధంగా చెప్పుకోవాలంటే మీకు లైక్ వైఎస్ఆర్సీపీని తొలగించి మీ కూటమి ప్రభుత్వానికి ఒక ఛాన్స్ ఇచ్చారనంటే వాళ్ళకన్నా మెరుగ్గా బాగా చేస్తారని చెప్పేసి మీకు ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఛాన్స్ ని వాళ్ళ పెట్టుకున్న నమ్మకాలని పోగొట్టకండి. ఎందుకనంటే లైక్ మీకున్న 5 సంవత్సరాలలో మీరు ఏదన్నా చేయగలుగుతారు, 6వ సంవత్సరం వాళ్ళు మిమ్మల్ని కుర్చీ నుంచి దింపేగల కెపాసిటీ వాళ్ళకు ఉంది, లేకపోతే కుర్చీలో ఉంచే కెపాసిటీ వాళ్ళకు ఉంది. సో అట్లాంటి వాళ్ళకి మంచి చేస్తే నెక్స్ట్ 5 years కూడా మీరే కన్ఫర్మ్ వస్తారు. సో ఏదైనా సరే ఆలోచించుకొని చేయండి, పేద ప్రజలకి గురించి చేయండి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోండి.